టీ20 వరల్డ్ కప్లో ఒక ఐకానిక్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు సెయింట్ లూసియా వేదికగా మన టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా టీంకి ఒక నాకౌట్ మ్యాచ్ అయితే మన టీమిండియాకు ఒక రివెంజ్ మ్యాచ్. అఫ్కోర్స్ చాలా మంది ఫైనల్స్లో ఓడిపోయిన దానికి గ్రూప్ స్టేజ్లో రివెంజ్ ఏంటని చెప్పి అనొచ్చు. కానీ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఆస్ట్రేలియాని ఓడిస్తే వాళ్ళ ఇంటికి పంపుతారు కదా, అంటే రివెంజ్ తీర్చుకున్నట్టే కదా. అదే మ్యాచ్ ఓడిపోయిన ఆస్ట్రేలియా టీంకి పెద్దగా ఏమీ ప్రాబ్లం లేదంటే అప్పుడు రివెంజ్ కాదనుకోవచ్చు. బట్ ఈరోజు మ్యాచ్లో మన టీమిండియా ఆస్ట్రేలియాని ఓడించిందంటే వాళ్ళు మోస్ట్ లైక్లీ ఇంటికే వెళ్ళిపోతారు. దీంతో నవంబర్ 19 చీకటి రోజుకు మన వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రివెంజ్ తీర్చుకోవాలి. పైగా మ్యాచ్లో కనుక గెలిస్తే మన టీమిండియా చాలా కంఫర్టబుల్గా సెమీఫైనల్కి వెళ్ళిపోతుంది. ఎలాంటి ఫలితాల మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అది మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోతే కొంతవరకు రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ నార్మల్గా ఓడిపోయిన స్టిల్ మన టీమిండియాకు చాలా మంచి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఆస్ట్రేలియా టీం మన టీమిండియాను భారీ తేడాతో ఓడిస్తే అప్పుడే సమస్య వస్తుంది. సో ప్రజెంట్ మన గ్రూప్ యొక్క పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అందరికంటే ఎక్కువ నెట్ రన్ రేట్ మన టీమిండియా దగ్గరే ఉంది. దీంతో మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయిన స్టిల్ క్వాలిఫై అయిపోతారు. అండ్ దెన్ సెకండ్ సెమీఫైనల్ స్పాట్ కోసం ఆఫ్ఘనిస్తాన్ మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ ఉంటుంది. అదే మ్యాచ్లో కనుక మన టీమిండియా 41 రన్స్ లేదా అంతకంటే ఎక్కువ డిఫరెన్స్తో ఓడిపోతే మన వాళ్ళ నెట్ రన్ రేట్ ఆస్ట్రేలియా కంటే కిందకు వచ్చేస్తుంది. విచ్ మీన్స్ ఆస్ట్రేలియా టీం టేబుల్ టాపర్స్కి అవుతారు. దీంతో వాళ్ళు అఫీషియల్గా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోతారు. అండ్ దెన్ కాంపిటీషన్ మన టీమిండియా మరి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంటుంది రెండో స్పాట్ కోసం. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినా సరే సెమీఫైనల్కి వెళ్ళాలంటే 40 పరుగుల కంటే చిన్న మార్జిన్తో ఓడిపోవాలి. అదే ఒకవేళ ఆస్ట్రేలియా టీం చేస్తే 15 ఓవర్ల లోపు మన టార్గెట్ను కొట్టనివ్వకూడదు. ఆస్ట్రేలియా టీం 18th లేదా 19th ఓవర్ వరకు ఆడించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఆస్ట్రేలియా టీం మన మీద భారీ తేడాతో గెలిస్తే మాత్రం డెఫినెట్లీ రిస్క్లో పడతాం. ఇన్ఫాక్ట్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా క్వాలిఫై అవ్వడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ క్రాస్ చేయాలంటే బంగ్లాదేశ్ టీం మీద ఒక 40 పరుగుల తేడాతో గెలిస్తే సరిపోద్ది. అలా కాకుండా మన టీమిండియా నెట్ రన్ రేట్ను క్రాస్ చేయాలంటే వాళ్ళు ఏకంగా 83 పరుగుల తేడాతో గెలవాలి. సో డెఫినెట్లీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒకవేళ ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియా 2 పాయింట్ల దగ్గర ఆగిపోతుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం బంగ్లాదేశ్ను జస్ట్ బీట్ చేస్తే చాలు డైరెక్ట్గా సెమీఫైనల్కి వచ్చేస్తారు. బట్ నేను అలా చూసుకున్నా నేనైతే రెండు జట్ల మధ్య వన్ సైడ్ మ్యాచ్ ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే రెండు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్. పైగా మన వాళ్ళు రీవెంజ్ మోడ్లో ఉంటే ఆస్ట్రేలియా టీం సర్వైవింగ్ మోడ్లో ఉంది. దీంతో రెండు టీంలు కూడా చాలా గట్టిగా పోరాడతాయి కాబట్టి ఒక క్లోజ్ మ్యాచ్ మనం చూడొచ్చు. బట్ ఎనివే టీ20 ఫార్మేట్లో రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం మన టీమిండియా అప్పర్ హ్యాండ్. మొత్తం ఈ 2 టీమ్స్ 31 మ్యాచ్లో తలపడితే మన వాళ్ళు 19 మ్యాచ్లో గెలిచారు. ఆస్ట్రేలియా టీం 11 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. కానీ టీ20 వరల్డ్ కప్స్లో మాత్రం రెండు జట్ల మధ్య చాలా క్లోజ్ కాంపిటీషన్ నడిచింది. మొత్తం 5 మ్యాచ్లకు గాను మన వాళ్ళు 3 గెలిస్తే ఆస్ట్రేలియా వాళ్ళు 2 గెలిచారు. సో ప్రీవియస్గా రెండు జట్లు చివరిగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో 2016లో తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్ ఇప్పటికీ మీకు గుర్తుండే ఉంటుంది. కింగ్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో మన టీమిండియాని సెమీఫైనల్కు తీసుకెళ్లాడు. సో ఇప్పుడు సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ మ్యాచ్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ రూల్స్ రివర్స్ అవుతాయి. ఇక్కడ ఆస్ట్రేలియా టీంకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. మన టీమిండియా మీద అంతగా ఒత్తిడి లేదు. ఇక ఈ మ్యాచ్ని అయితే సెయింట్ లూసియాలోని డారెన్ సామి క్రికెట్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఒక బ్యాటింగ్ ప్యారడైస్. సో ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో ఏదైనా హై స్కోరింగ్ వెన్యూ ఉందా అంటే అది ఇది ఒక్కటి మాత్రమే. ఈ గ్రౌండ్లో మనం మల్టిపుల్ టైమ్స్ బిగ్ స్కోర్స్ చూసాం. మీలో ఒక మ్యాచ్లో వెస్టిండీస్ వాళ్ళు 210 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో అన్లైక్ అదర్ మ్యాచెస్ ఈ మ్యాచ్ అయితే ఒక హై స్కోరింగ్ గేమ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనివే గ్రౌండ్లో స్పిన్ బౌలర్స్కు కాస్త హెల్ప్ దొరుకుతుంది. పేస్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే స్పిన్ బౌలర్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేశారు. ఈ టోర్నీలో ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు పేస్ బౌలర్స్ యొక్క ఎకానమీ 9+ ఉంది. బట్ స్పిన్ బౌలర్స్ ఎకానమీ కేవలం 7.5 మాత్రమే ఉంది. పైకి ఒక డే మ్యాచ్ కాబట్టి పిచ్ డ్రైగా మారుతుంది. దీంతో ఖచ్చితంగా స్పిన్ బౌలర్స్ ప్లేలోకి వస్తారు. అలాగే పేస్ బౌలర్స్ ఎవరైతే బాగా వేరియేషన్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ దొరుకుతుంది. సో ఈ పిచ్ మీద ఫాస్ట్గా బాల్స్ వేస్తే ఖచ్చితంగా బౌండరీస్కి వెళ్ళిపోతాయి. ఎవరైతే తెలుగుగా పేస్ వేరియేషన్ చేస్తూ బౌలింగ్ చేస్తారో వాళ్ళే కాస్త తక్కువ రన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 23 టీ20 మ్యాచ్లు జరిగాయి. అంటే 23 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 11 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా మనకు ఒక హై స్కోరింగ్ వెన్యూ అని తెలుస్తుంది. బట్ టాస్ అనేది మాత్రం అంత కీలకం కాకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు ఆల్మోస్ట్ ఈక్వల్ విన్ పర్సెంటేజ్ కనిపిస్తుంది. పైగా ముందే చెప్పుకున్నాం ఇది ఒక డే మ్యాచ్ అని. అంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది అసలు ప్లేలోకే రాదు. సో ఈ మ్యాచ్లో టాస్ అయితే మేబీ అంత కీలకం కాదు. బట్ ఏమో నాకు తెలిసి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్కు వెదర్ అంత అనుకూలంగా లేదు. సో వెదర్ రిపోర్ట్లో అయితే రెయిన్ ఫోర్కాస్ట్ 50% చూపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పిచ్ మీద మాయిశ్చర్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొత్త బాల్ని ఫేస్ చేయడం అంత సులువుగా ఉండదు. పైగా మ్యాచ్ జరిగే టైంలో వర్షం ఏమైనా అడ్డంకి కలిగిస్తే డిఎల్ఎస్ మెథడ్ కూడా ప్లేలోకి వస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేనైతే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 1 ఓడిపోయారు.
అండ్ ఆస్ట్రేలియా టీంకి చూసుకునే గ్రౌండ్లో మెరుగైన రికార్డే ఉంది. వాళ్ళు మొత్తం ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడారు. అంటే 10 మ్యాచ్లో 6 గెలిస్తే 4 ఓడిపోయారు. బట్ ఏమో ఫర్ ది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. ప్రీవియస్కి ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య మ్యాచ్ అనేది జరగలేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆన్ ది పేపర్ ఆస్ట్రేలియా టీం చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్ ఆఫ్ఘనిస్తాన్ టీం మీద డిఫీట్ ఒక్కటి పక్కన పెడితే మిగతా మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు చాలా డామినేట్ చేశారు. సో వాళ్ళ ఓపెనర్స్లో ట్రావిస్ హెడ్ అంత మంచి ఫామ్లో లేకపోయినా వాళ్ళకి ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. అండ్ వార్నర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ మిడిల్ ఆర్డర్లో మాత్రం ఫామ్లో ఉన్న ప్లేయర్స్ పెద్దగా ఎవరు కనిపించట్లేదు. వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, టిమ్ డేవిడ్ మరియు మ్యాట్ జివెట్ ఈ నలుగురు కూడా ఈ వరల్డ్ కప్లో పెద్దగా ఎక్కువ రన్స్ కొట్టలేదు. అఫ్కోర్స్ టిమ్ డేవిడ్ అయితే చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అతనైతే చాలా తక్కువ బాల్స్ ఫేస్ చేశాడు. అలాగే మ్యాక్స్వెల్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో మాత్రమే ఒక 50 కొట్టగలిగాడు. అంత ముందు వరకు చూసుకుంటే అతని యావరేజ్ 10 బిలో ఉండేది. సో ప్రజెంట్ ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్లో ఫామ్లో ఉన్న ఒకే ప్లేయర్ మార్కస్ స్టాయినెస్. అతను బ్యాట్తో పాటు బాల్తో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అండ్ ఆల్సో స్టాయినెస్ ప్రీవియస్గా కూడా ఇండియా మీద బాగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. సో మన టీమిండియా అయితే ఆస్ట్రేలియా ఓపెనర్స్తో పాటు స్టాయినెస్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ మిగతా బ్యాట్స్మెన్ కూడా ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావచ్చు. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పి ముందే చెప్పుకున్నాం. సో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ దగ్గర ప్లెంటీ ఆఫ్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో వికెట్లు తీయడానికి చాలా తడబడ్డారు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం T20 ఫార్మాట్లో ఆస్ట్రేలియా టీం ఫస్ట్ 15 ఓవర్స్లో వికెట్ తీయలేకపోయింది. సో ఇదైతే ఖచ్చితంగా వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు మరోసారి కనుక పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోతే ఈ మ్యాచ్ ఓడిపోతారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే మన టీమిండియాకి చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉంది. ఒకవేళ ఇనిషియల్గా ఆస్ట్రేలియా బౌలర్స్ వికెట్లు తీయలేకపోతే ఆ తర్వాత కంబ్యాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఎనివే ప్యాట్ కమిన్స్ లాంటి బౌలర్ డెత్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ యాడమ్ జాంపా కూడా ప్రజెంట్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఆస్టన్ ఆగర్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. అయితే లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం స్టార్క్ను పక్కన పెట్టింది. మరి ఈ మ్యాచ్లో అతను తీసుకొస్తారంటే మేబీ జాస్ హ్యాజల్వుడ్ ప్లేస్లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన టీమిండియా ఓపెనర్స్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్విమ్మర్స్కు కాస్త ఇబ్బంది పడతారు. అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కూడా మన వాళ్ళు కొంతవరకు సైలెంట్గా ఉంచగలుగుతున్నారు. దీంతో మేబీ పవర్ ప్లేలో స్టార్క్ మరి ఆస్టన్ ఆగర్ చేత బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మోస్ట్ లైక్లీ ఆస్ట్రేలియా టీం మరోసారి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తోనే వస్తారనుకుంటున్నా. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం ఈ పిచ్ మీద పేస్ బౌలర్స్ ఎకానమీ కంటే స్పిన్ బౌలర్స్ ఎకానమీ బాగుంది. వాళ్ళకే కాస్త కూస్తే పిచ్ అనుకూలిస్తుంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం వాళ్ళు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు డేవిడ్ వార్నర్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో మిచెల్ మార్ష్, నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో మార్కస్ స్టాయినెస్, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో మ్యాట్ జివెట్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో ఆస్టన్ ఆగర్, నెంబర్ 10లో యాడమ్ జాంపా మరియు నెంబర్ 11లో హ్యాజల్వుడ్ లేదా స్టార్క్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మంచి ఫామ్లో ఉన్నారు. ఇప్పటివరకు వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మన ఓపెనర్స్ కూడా చాలా మంచి టచ్లోకి వచ్చారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఫామ్లో ఉన్నారు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ చాలా మంచి టచ్లో ఉన్నారు. అండ్ ఆల్సో మన వాళ్ళ దగ్గర లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కంటిన్యూస్గా ఉంది. అదే ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర చూసుకుంటే ఓపెనర్స్ తర్వాత నలుగురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ యూనిట్లో ఎక్కువ వెరైటీ ఉంది. మెయిన్లీ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ ఈ మ్యాచ్లో చాలా కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే అతనికి ఆస్ట్రేలియా టీం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా బాగా పెర్ఫామ్ చేస్తాడు. అలాగే స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం విరాట్ కోహ్లీ లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మీద ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్లో మరోసారి బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. సో బ్యాటింగ్లో అయితే మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచి నాక్ ఆడారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన టీమిండియా వాళ్ళకంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ పేస్ బౌలర్స్ అయిన బుమ్రా, హర్షదీప్ మరి హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్ ఐపీఎల్ హర్షదీప్ సింగ్ ట్రావిస్ హెడ్ను ఒకసారి గోల్డెన్ డకౌట్ చేశాడు. దీంతో మ్యాచ్లో అతను పవర్ ప్లేలో చాలా కీలకంగా మారబోతున్నాడు. అండ్ బుమ్రాకి చూసుకుంటే వార్నర్ మీద మంచి రికార్డు ఉంది. సో మన ఫాస్ట్ బౌలర్స్ కనుక ఆస్ట్రేలియా ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేస్తే ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం ఆసీస్ మిడిల్ ఆర్డర్లో నలుగురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో మనం 2 ఎండ్స్ నుంచి కూడా జడేజా మరియు అక్షర్ పటేల్ చేత బౌలింగ్ చేయించవచ్చు. అలా కాకుండా ఆస్ట్రేలియా ఓపెనర్స్ తొందరగా అవుట్ కాకపోతే మాత్రం మనకి మిడిల్ ఓవర్స్లో చాలా ప్రాబ్లంగా మారొచ్చు. ఇక వీళ్ళతో పాటు మన టీంలో ఉన్న మరి గేమ్ చేంజింగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్. అతనైతే ప్రజెంట్ అద్భుతమైన రిథంలో ఉన్నాడు. పైగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కొంతవరకు చైనామెన్ బౌలింగ్ను పిక్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే ప్రతి టీమిండియా బౌలర్ కూడా ఒక కీలకమైన రోల్ ఉండబోతుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగవు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతారు. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియాకి ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఫామ్లో ఉన్నారు. అలాగే ముందు చెప్పుకున్నట్టే ఈ మ్యాచ్లో మన వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉండదు కాబట్టి మన వాళ్ళు ఫ్రీగా పెర్ఫామ్ చేస్తారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా టీం కొన్న మరో సమస్య వాళ్ళ ఫీల్డింగ్ అంత మంచిగా లేదు. ఈ వరల్డ్ కప్లో ది వర్స్ట్ క్యాచ్ ఎఫిషియన్సీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఆస్ట్రేలియా టీం మ్యాచ్లు గెలవాలంటే ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే టీమిండియాని బీట్ చేయగలరు.
లేకపోతే మన టీమిండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీర్చుకుంటారు. చూడాలి మరి మ్యాచ్లో ఏ టీం పైచేయి సాధిస్తుంది అనేది.